జిల్లా చేవెళ్ల డిక్లరేషన్ లో లంబాడీలకు 12 హామీలు ఇచ్చి 6 నెలల్లో హామీలు ఇచ్చి నెరవేరుస్తామని చెప్పి 2 సంవత్సరాలు గడిచినా కూడా 12 హామీలు జాడ లేకుండా పోయిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక లంబాడీ బిడ్డకు ఒక మంత్రి పదవి కూడా ఇవ్వకపోవడంతో నిరసనగా ఇందిరా పార్క్ లో మహాధర్నా నిర్వహించారు. మే 26న నిర్వహిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇక లంబాడీ సోదరులు ఇందిరా పార్క్ వద్ద మహాధర్నాకు వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బాన్స్వాడ డివిజన్ ప్రెసిడెంట్ రాథోడ్ రమేష్ నాయక్ క్లబ్ తండా పరిధిలో 26వ తేదీ నాడు లంబాడీల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ లో జరిగే మహాధర్నాకు లంబాడా నాయకులు మరియు లంబాడీ సోదరి మనులు తరలి రావాలని కాంగ్రెస్ పార్టీపై వేడుకుంటూ నిప్పులు చెరిగిన LHPS బాన్స్వాడ డివిజన్ ప్రెసిడెంట్ రాథోడ్ రమేష్ నాయక్ తండాలు తిరిగి లంబాడీ ప్రజలకు జాగృతం చేస్తూ ప్రతి ఒక్కరూ లంబాడీ సోదరి మనులు మహాధర్నాకు తరలి రావాలని పిలుపునిచ్చారు. లంబాడీ హక్కుల పోరాట సమితి నాయకత్వం జాగో బంజారా జాగో బంజారా జాగో బంజారా మరియు రాష్ట్ర కమిటీ నిర్వహించినటువంటి 26వ తారీఖు నాడు మరియు ఇందిరా పార్క్ లో చేస్తున్నటువంటి ధర్నాకి మరియు రాష్ట్ర కమిటీ ఆదేశానుసారంగా మరియు జిల్లా కమిటీ ఆదేశానుసారంగా మరియు మేము రేపు భారీ మొత్తంలో 26వ తారీఖు నాడు వెళ్తా ఉన్నాము. అందులో భాగంగా ఈ రోజు మరి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి గణపతి గారి ఆధ్వర్యంలో ఈ రోజు కరపత్రాలు విడుదల చేయడం జరిగినది. మరియు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఇది ఒక చేవెళ్ల డిక్లరేషన్ లో ఏదైతే 12 హామీలు ఇచ్చిరో ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మరియు మా గిరిజన బిడ్డలకు చాలా తీవ్రంగా నష్టపరుస్తూ ఉంది. మరియు దీనికి మేము భారీ మొత్తంలో జూకల్ నియోజకవర్గం నుంచి వెళ్తా ఉన్నాము. మరి నేను ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మా బిడ్డలకైతే సైకిలే దిక్కు లేవు, కానీ మీరు ఏదైతే చేవెళ్ల డిక్లరేషన్ లో స్కూటీ ఇస్తామని చెప్పినారో మరి మా బిడ్డలంతా వేడి చేస్తా ఉన్నారు. ఆ బిడ్డలకు ఎప్పుడైతే మీరు ఆ స్కూటీని ఇచ్చి పంపిస్తున్నా ఉన్నారో దానికోసం మేము కూడా ఎదురు చూస్తా ఉన్నాము. మరియు ఇంకొక విషయం ఏమిటంటే సేవలాల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి మరి మా జాతికి మరి ప్రత్యేకంగా లోన్లు ఇస్తామని చెప్పారు. మరి ఆ లోన్లు ఎక్కడ పోయినా అనే విషయాన్ని నేను ఇంకొక గుర్తు చేస్తా ఉన్నాను. మరియు మేము 30-40 సంవత్సరాలు కొట్లాడితే మా తాండాలో మా రాజ్యం అని చెప్పేసి మా తాండాలకు గ్రామ పంచాయతీని చేస్తున్నారు. మరి అలాగే ఆ గ్రామ పంచాయతీ చేసినారు, కానీ దానికి రెవెన్యూ గ్రామ పంచాయతీగా చేస్తే ఇక్కడ ఉన్నటువంటి భూమికి ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్కి మరియు వాల్యుయేషన్ పెరుగుతుంది. మరి ప్లాట్ల రూపంలో మనం అమ్ముకోవచ్చు, ప్రతి ఒక్కటి పెరుగుతుంది. కాబట్టి దాని మీద కూడా మేము ఉద్యమిస్తా ఉన్నాము. ఇంకొక విషయం ఏమిటంటే నేను చెప్పదలుచుకున్నది, ఇక్కడ నుంచి భారీ మొత్తంలో మా బాధలు కాదమ్మా, మీ బాధల కోసం మేము కొట్లాడుతూ ఉన్నాను. దయచేసి మీరు ప్రతి ఒక్కరూ తాండల నుంచి బిడ్డల నుంచి యువకులకు పెద్దలకు అయ్యలకు నేను ఒకటే కోరుతా ఉన్నాను. 26వ తారీఖు నాడు మీరు భారీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.